అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఆంధ్రాను అన్యాయంగా విడగొట్టేస్తే పార్లమెంట్ మెంబర్స్ అందరూ గగ్గోలు పెడితే స్పెషల్ స్టేటస్ అనే దాని గురించి చర్చ చేసి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ని ఏమీ చేయలేని చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ని లైవ్లో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రకరకాలుగా కేంద్రం ముందు సాగిలపడి ప్రత్యేక ప్యాకేజీ తీసేసుకున్నాను, స్పెషల్ స్టేటస్ అంటే ఏంట్రా అని చెప్పి ప్రజలందరినీ వెర్రి వెంగళప్రాయం చేశాడు. ఏం చేస్తాం, ఆయన మాట వినాల్సి వస్తుంది. వినకపోతే ఆయన బెదిరిస్తాడు అందరినీ. కానీ అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలోను రాజ్యసభలోను బీజేపీకి ఒత్తాసు పలికి వాళ్ళ చేత కూడా స్పెషల్ స్టేటస్ని తెచ్చుకోలేకపోయాడు. బీజేపీ వాళ్ళు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకున్నంత వాడుకుని ఆయనకి మొండి చేయి చూపించారు. ఈ సందర్భంలో కేఏ పాల్ అనే మహోన్నతమైన వ్యక్తి నాకు దృష్టిలో ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా మరోసారి చేశాడు. అదేంటంటే హైకోర్టులో తన పిటిషన్ ఒకటి వేసి హైకోర్టు బెంచ్ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి మరియు నీతి ఆయోగ్కి నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఫైనాన్స్ శాఖ, హోంశాఖ, నీతి ఆయోగ్ చచ్చినట్టు హైకోర్టుకి రిప్లై ఇవ్వాలి వీటి మీద. ఏమని, స్పెషల్ స్టేటస్ ఇచ్చేశామనా, ఇవ్వలేదనా, ఇవ్వలేమనా, ఇస్తామనా, చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీకి ఒప్పుకున్నారనా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒప్పుకున్నారు, ఎందుకు తీసుకోలేదు అనే విషయాల మీద ఇప్పుడు హైకోర్టు బెంచ్కి ఈ 3 డిపార్ట్మెంట్లు హోంశాఖ, ఫైనాన్స్ శాఖ, నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బండారాన్ని, చంద్రబాబు గారి బండారాన్ని బయటపెడుతుంది. స్పెషల్ స్టేటస్ రాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలా నాశనం అయిపోతుందని గత 10 ఏళ్ల నుంచి మనం చూసాం. ఎప్పటికైనా సరే మనకి స్పెషల్ స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. దీన్ని ఇంకా కొనసాగించే పనిలో ఉన్నారు. దీన్ని ఇంకా స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని లైవ్లో పెట్టే పని చేసిన కేఏ పాల్ గారికి మనందరూ అభినందన తెలపాలి. ఇప్పుడు ఏదో అయింది, హైకోర్టుకి తప్పకుండా ఈ 3 డిపార్ట్మెంట్లు ఆన్సర్ ఇవ్వాలి. ఈ ఆన్సర్లో ఎవరు ఏం తప్పు చేశారనేది కొంచెం కాకపోతే కొంచెమైనా మనందరికీ తెలుస్తుంది. రాష్ట్రానికి పట్టిన ప్రజలకి ఎందుకు వచ్చిన ఈ బాధలు, బాధలకు అర్థం ఏమిటి, ఈ ప్రజల బాధలకి కారణం ఎవరనేది మనందరికీ కొంచెం కాకపోతే కొంచెమైనా తెలుస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఎంత, బాబు గారు చేసిన ద్రోహం ఎంత ప్రజలకు తెలుస్తుంది. బాబు గారు అయితే మాకొద్దు ప్యాకేజ్ చాలన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అలాంటి మాట మాట్లాడలేదు. కానీ తీసుకురావడంలో ఆయన కూడా విఫలమయ్యాడని మనందరం చెప్పుకోక తప్పదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత సపోర్ట్ చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? ఈ కారణాలన్నీ తమ రిప్లైలో హైకోర్టుకి ఫైనాన్స్ శాఖ, హోంశాఖ, నీతి ఆయోగ్ చెప్తుంది. చెప్పడంలో మనకి నిజానిజాలు తెలుస్తాయి. అప్పుడు
మనం ఆలోచించవచ్చు ఎవరు పనికొస్తున్నారు, మనకు ఎవరు పనికిరారు. ఏది ఏమైనా మనలాంటి చిన్న రాష్ట్రానికి, బీద రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. అది ఇప్పటిదాకా లైవ్లో ఉంచిన శ్రీ కేఏ పాల్ గారికి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వాటి స్పెషల్ స్టేటస్ కోసం వీలైనంత పోరాటం మనం అందరం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.